భాస్కర్ గారిని కూడా ఇక్కడ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. భాస్కర్ గారు కూర్చోవాలి. రవి గారు కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. స్వర్ణ మేడం కూడా కూర్చోవాలి. ఎస్, లెట్స్ కంటిన్యూ. ప్రీతి, యా హాయ్. ఫస్ట్ మూవీ ఇది మీకు, అండ్ తనకైతే ఎక్స్పీరియన్స్ ఉంది చైల్డ్ ఆర్టిస్ట్గా. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ మీ మెమరీస్ ఈ సినిమాతో? అంటే ఫస్ట్లో చాలా భయం వేసింది, బికాస్ నాకేం ఎక్స్పీరియన్స్ లేదు అండ్ ఐ డెంట్ ఫేస్ కెమెరా బిఫోర్. కానీ డైరెక్టర్ సార్, డిఓపి సార్, ఎవ్రీబడి చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో ఇట్ బికెమ్ ఈజీ. అండ్ డైరెక్టర్ గారు, మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ సో కథ అనుకున్న తర్వాత చాలామందిని నేను రీచ్ అయ్యాను, బట్ రెమ్యూనరేషన్ ఎక్కువ అడుగుతున్నారు అని అన్నారు. ఈ కథ ఎవరికి చెప్పలేదండి, నేను హీరోలకి చెప్పకూడదు అనుకున్నాను. నేను ఒక కొత్త హీరోని మనం ఎందుకు తేకూడదని ఆలోచించారు ప్రొడ్యూసర్ గారు. కథ విన్న వెంటనే నేను ఫ్రెష్గా ఫీల్ అయ్యాను, ఫ్రెష్ హీరోని తీసుకురండి అని చెప్పారు. సో నేను ఎవరికి ఏం చెప్పలేదండి. బట్ నేను ఫీల్ అయ్యింది ఏంటంటే, కథ చెప్తున్నప్పుడు చాలామంది మెయిల్లో పంపించమంటున్నారు. మీరు విన్నారు లేటెస్ట్ ప్రెస్ మీట్లు కూడా, మెయిల్లో అలా ఇలా పంపించమంటున్నారు. కంటెంట్ రీచ్ అవ్వట్లేదు, వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు. మనం ఏం చెప్పాలనుకున్నామో బేసికల్గా హీరోకి రీచ్ అవ్వట్లేదు. నేను ఇందాక మాట్లాడిన పదం ఏంటంటే, సాత్విక్ చాలా పెద్ద హీరో అవుతాడు ఈ సినిమా తర్వాత, నువ్వు అలా ప్రవర్తించకని చెప్పాను, కానీ నా ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పలేదు. నువ్వు పెద్ద హీరో అవ్వబోతున్నావు, ఇండస్ట్రీలో తెలుగులో ఒక పెద్ద హీరో మళ్ళీ రాబోతున్నాడు. అది నువ్వు ప్రాపర్గా టెక్నీషియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి, డైరెక్టర్లు చెప్పే కథలు నువ్వే ప్రశాంతంగా విని నువ్వే నిర్ణయం తీసుకొని నేను చెప్పడం జరిగింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భాను గారు, మీ రాజధాని ఫైల్స్ మంచి హిట్ అయింది, దాని ప్రభావం కూడా కూటమి ప్రభుత్వం మీద ఉంది. అలాంటి హిట్ సినిమా తీసిన మీరు చాలా కాలం తీసుకుని ప్రేమిస్తున్నా అని రావడానికి కారణం ఏంటంటారు? అంటే రియల్గా చెప్పాలా సార్? రియల్గానే కావాలి. మరి నేను రాజధాని ఫైల్స్ సినిమా తీసినప్పుడు ఒక్కళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేయలేదండి. అంటే ఇండస్ట్రీ నుంచి అండి, బయట 100% మీ అందరికీ తెలుసు అది. మీరు అందరూ నన్ను ఇదే Q&Aలో క్వశ్చన్స్ అడిగారు, నేను అన్నీ ఆన్సర్ చెప్పాను. వైరల్ అయింది, ఎంతోమందికి రీచ్ అయింది సినిమా, ఎంతోమంది అప్రిషియేట్ చేశారు, ప్రతి డైలాగు ఉపయోగపడింది. నా కమర్షియల్ సక్సెస్కి ఉన్న విలువ మన ఆదర్శ భావాలకు లేవని నేను నమ్మాను. కాబట్టి నా జీవితంలో కమర్షియల్ హిట్ కావాలని, యూత్ అందరికీ నచ్చే ఒక అద్భుతమైన ప్రేమ కథ తీయాలని తీయడం జరిగిందండి. దానికి ప్రొడ్యూసర్ కనకదుర్గారావు గారు ఫుల్ సపోర్ట్ చేశారు. ఆ సినిమాని మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా బ్యూటిఫుల్గా తీసేలా చేశారు. నేను రిలీజ్ అయ్యాను కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను సార్. ఆల్ ద బెస్ట్ అండి. పప్పుల దుర్గారావు గారు, అంటే చాలా మ్యూజిక్ కంపెనీలు ఉన్నాయి, మళ్ళీ IBM పెట్టడానికి కారణం ఏంటి? ఒకటి. రెండు, ఇప్పుడు మన బీమ్స్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయన్నారు. కృష్ణానగర్లో కొబ్బరి బొండాల షాప్ దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీ దాకా మీ జర్నీ ఎలా చెప్తే విందామని. సినిమా అంటే ఇష్టం నాకు. సినిమా అంటే ఇష్టం, మంచి సినిమా చేయాలి, మేము మంచి సినిమా చేయాలని చెప్పేసి ఇప్పుడు చూస్తున్న టైంలో, మంచి కథలు ఉన్న టైంలో IBM ప్రొడక్షన్స్ LLP అని బ్యానరు చేసుకున్న కథలు వింటున్నాను. కథలో వినే తరుణంలో భాను గారు ప్రేమిస్తున్న కథ చెప్పారు. కథ చాలా అద్భుతంగా ఉంది. కథ యూత్ సబ్జెక్టు, అది నూతనంగా ఉంది, మామూలుగా అద్భుతంగా కథ అనిపించి, సార్ ఎవరితో ఏంటి చేద్దాం అనుకున్న ఇది కథే కొత్తగా ఉంది, కొత్త హీరోయిన్లతో వెళ్దాం సార్ అని అనుకుంది. భానుగారు మేము మాట్లాడుకుని సినిమా మంచి సీనియర్ టెక్నీషియన్లతో చాలా బాగా చేశారు సినిమా భానుగారు. దానికి పాటలో సారు సిద్ధార్థ సాలూరి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే సాహిత్యం బాగా వచ్చింది, బాగా ఇచ్చారు. మ్యూజిక్ బాగుంది. ఎప్పటి నుంచో ఆడియో పెట్టుకుందాం అని అనుకున్నప్పుడు, సార్ ఏంటి మన భానుగారు డైరెక్టర్ గారేమో ఒక పెద్ద మ్యూజిక్ కంపెనీతో నేను మాట్లాడుతున్నాను సార్, మీరు మ్యూజిక్ పెడుతుంటే నేను ఆశ్చర్యపోయాను. అలా కాదు సార్, మన సినిమా మన పాటలు బాగున్నాయి, మన మ్యూజిక్ ఛానల్లోనే మన పాటలు మనం చేసుకుందాం సార్, మన ఛానల్ నుంచి లాంచ్ చేద్దాం, IBM మెగా మ్యూజిక్ అని పెట్టుకున్నాం. దానికి సార్ కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ముందు కాదు వద్దు అన్నారు సార్, ఎందుకు మేము పెద్ద ఏదైనా ఆడియో కంపెనీకి ఇచ్చుకుందాం, మీరేంటి ఇలా వెళ్తే మనం ఎలాగా ఎస్టాబ్లిష్ అవుతామంటే లేదు
అని చెప్పేసి అనుకునేలాగా సార్కి మన భానుగారి థ్యాంక్ యూ డైరెక్టర్ గారికి. ఏంటంటే విషయం ఏంటంటే ఎందుకు అనుకున్నాం మనమే పెట్టుకోవాలని అంటే మేము మెయిన్ ఐబిఎం మెగా మ్యూజిక్ పెడతానికి ఒక కారణం మన పాటలు మనమే చేసుకుంటాం, మన సినిమా నుంచి వెళ్తా. మేమేమనుకున్నామంటే ఒక 3 months అన్ని ఛానల్లో మా అందరూ చేసుకోవచ్చు, అన్ని వాటిలో ఎస్ఎఫ్ అందరూ అన్నీ చేసుకునేలాగా 90 days మా ఫ్రీగా అందరూ చేసుకోవచ్చు సినిమాని, అందరూ ఫ్రీగా, ఏ కాపీ రైట్స్ పడవు. ఆయనకి ఒకటి మైక్ ఉంది ఆయనకి, అందుకనే మీరు చెప్పండి. అది బాగుంది. అంటే ఆడియో కంపెనీ మనం ఏమైపోతుందంటే సార్, అని రియల్గా మాట్లాడచ్చు కదా. ఒక కంపెనీ మనం అప్రోచ్ అయితే ఆ కంపెనీ హీరో ఎవరు, మ్యూజిక్ ఎవరు, ఇలా ఎక్స్ప్రెషన్లు వేసి ఒక పాట అనురాగ్ కులకర్ణి పాడాడంటే మనం ఎంత అమౌంట్ ఇచ్చుంటాం సార్. అనురాగ్ కులకర్ణి రికార్డ్ చేయడానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది. అశోక్ తేజ గారు లాంటి రాస్తున్నప్పుడు వాళ్ళు బేరీ చేసేటప్పుడు చిన్న హీరో, ఆ హీరో ఎలా ఉన్నారు, ఎవరో హీరో, దాని తగ్గట్టు రేటు అని రకరకాల కండిషన్స్. మళ్ళీ ఏ ఛానల్లో ప్లే చేయకూడదు, కాపీరైట్ యాక్ట్. సో ఆయన ఏం చెప్పారంటే, నాకు ఎందుకు పెడదాం అనుకుంటున్నారు సార్ కంపెనీ అంటే, కాపీరైట్ యాక్ట్ వద్దు సార్, మనకి సినిమా జనంలోకి వెళ్ళాలి, సినిమా పాటలు జనంలోకి వెళ్ళాలి. ఒకప్పుడు అద్భుతంగా పాటలు విని థియేటర్లకు జనం వచ్చేవారు, ఇప్పుడు దాన్ని కట్టడి చేసేసి ఒకచోటే బంధించేస్తున్నారు దాన్ని. అలా కాకుండా మన పాటలు అన్ని ఛానల్స్లోనూ, అన్ని వెబ్సైట్లోనూ, అన్నిటిలోనూ రావాలి పాటలు అని చెప్పి పాటల మీద కాపీరైట్ యాక్ట్ లేదండి ఇప్పుడు ఈ ఆడియో మీద. 3 months ఈ పాటలను ఎవరైనా ఎక్కడైనా టెలికాస్ట్ చేసుకోవచ్చు అనేది ఆయన ప్లానింగ్. ఇది సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరో చెయ్యని కొత్త వరవాడు. ఆయనకి సినిమా అంటే చాలా ఇష్టం, ఆయన ఆలోచనల నుంచి ఇది పుట్టుకొచ్చింది. నేను వద్దన్నాను ఫస్ట్, ఏదైనా బెగ్ కంపెనీ ద్వారా వెళ్దామని అంటే ఎందుకు ధైర్యం చేయట్లేదు, నేను ధైర్యం చేస్తున్నాను, నేను ఎప్పటి నుంచో మ్యూజిక్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను, సో పెడతాను అన్నప్పుడు ఇంక నేను కాదనలేకపోయాను. ఎందుకంటే ఆయన అభిప్రాయం, నిర్ణయం చాలా గొప్పగా ఉన్నాయి. సో నేను అప్పుడు అందుకని ఇంక నేను ఏం అనకుండా ఓకే సార్ అన్నాను. ఇంకా ఆయన మాటలు. ఐబిఎం అంటే ఏంటండి? ఐశ్వర్య అంబిక బాలు మహేష్. ఐశ్వర్య అంబిక బాలు మహేష్. భానుగారు ఈ కాపీరైట్ గురించి మాట్లాడారు. అంటే మ్యూజిక్ కంపెనీ వాళ్ళే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్లు కూడా కాపీరైట్ వేస్తారు. ఇళయరాజా గారి పాట ఆయన పర్మిషన్ లేకుండా పాడితే ఆయన కాపీరైట్ వేసిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఈ సినిమాని కిల్ చేయడానికి కూడా ఈ కాపీరైట్ ఒకటి. దానివల్లనే ఆయన ఈ కంపెనీ పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు నేను సినిమా తీస్తాను సార్, నేను సినిమా తీసిన వెంటనే ఫస్ట్ ఏం చేయాలి, ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, నా టీజర్ రిలీజ్ అవుతుంది. నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఒక మ్యూజిక్ కంపెనీని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళు టీజర్ రిలీజ్ చేస్తానంటే నేను మీకు ప్రెస్ మీట్ పెట్టగలను. నేను టీజర్ రిలీజ్ చేయాలంటే ఆడియో కంపెనీ నాకు ఒక అగ్రిమెంట్ ఇవ్వాలి, నా పాటలు కొనుక్కుంటున్నట్టుగా. అంటే నా సినిమాలో ఉన్న ఏ ఐటమ్ జనానికి నేను చూపించే అధికారం నాకు లేదు. టీజరు ఆడియో కంపెనీ ద్వారానే వెళ్ళాలి, ట్రైలరు ఆడియో కంపెనీ ద్వారానే వెళ్ళాలి, ప్రతిదీ ఆడియో కంపెనీ ద్వారానే వెళ్ళాలి. చాలామంది నిర్మాతలు అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది ఈవేళ. ఎగ్జాంపుల్ స్వర్ణ మాస్టర్, ఆవిడ ఒక సినిమా తీసి మొత్తం మ్యూజిక్ రైట్స్ అన్ని 200 పేజీల మీద సంతకం పెట్టించుకున్నారు ఆవిడ చేత. ఆవిడ ఒరియాలో సినిమా అమ్మాల్సి వస్తే 30 లక్షల రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి, దాన్ని ఆవిడ పోగొట్టుకుని ఆ సినిమా అంతా నష్టపోయారు. ఆవిడ మాట్లాడతారు నెక్స్ట్. ఎందుకంటే సినిమాని మనం బతికించుకునే ప్రయత్నం చేయాలి, సినిమాని జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. దీనికి ఇవన్నిటికీ కూడా ఆనకట్టలో కట్టేశారు వీళ్ళు. దీన్ని ఛేదించాలంటే దుర్గారావు గారు లాంటి ధైర్యవంతుడు, ఆయన లాంటి మంచి మనిషి, గొప్ప నిర్ణయాలు ఆశయాలు ఉన్న వాళ్ళు మాత్రం అడుగు వేయగలరు. ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఫైనాన్షియల్గా ఇప్పుడు ఈ ఆడియో అమ్మితే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది, కానీ అవన్నీ కాదు, మన పాటలు జనంలోకి వెళ్ళాలి, ప్రేమిస్తున్న సినిమా జనంలోకి వెళ్ళాలి, ప్రతి ఛానల్లోనూ పాట మోగాలి, జనానికి రీచ్ అవ్వాలి, జనం వినగలిగి ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా అని ఆయన చేయడం జరిగిందండి. దుర్గారావు గారు, అంటే ఇది మీ సినిమా కాబట్టి మీ మ్యూజిక్ కాపీరైట్ లేకుండా చేస్తున్నారు. మీరు బయట సినిమాలు చేస్తే వాళ్ళ సినిమాలు కూడా అట్లా కాపీరైట్ లేకుండా చేస్తారు. ఇప్పుడు ఈ సినిమాకి మేము నెక్స్ట్ అది ఆలోచిస్తాం సార్. ఈ సినిమా మా సినిమా బట్టి మాత్రం మేము మా నిర్ణయం మాది కాబట్టి మేము ఇది ఆలోచన. ఓకే, అంటే లైఫ్ లాంగ్ కాపీరైట్ లేకుండా ఉంటుందా? 3 months ఏమైనా డెడ్ లైన్ అలా 3 months డెడ్ లైన్ పెట్టుకున్నాం ఈ సినిమాకి. ఈ సినిమాని మాట్లాడుతున్నాం, నెక్స్ట్ ఏంటన్నది ఆలోచిస్తాం. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్, ఇది ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ అంటున్నారు, మీ మీద ఎక్కువ భారం ఉంటుంది. ఎలాంటి సాంగ్స్ ఇచ్చారు, ఏంటి, ఎలా ఉండబోతుంది? అంటే అన్నీ మెలోడీ సాంగ్స్ అండి బేసిక్గా మూవీ ఫుల్గా. సో ఎంటైర్ ఫిలిం నాకు భాను సార్ ఫుల్గా నరేషన్ ఇచ్చారు. సినిమా స్టార్ట్ అవ్వకముందు ఫుల్గా ప్రాపర్ నరేషన్ ఇచ్చారు. ఫుల్ ఎమోషనల్ స్టోరీ అండి, ఎమోషనల్ లవ్ స్టోరీ అది. డెఫినెట్గా బర్డన్ ఉంటుంది, నేను దానికి తగిన ట్రై చేస్తున్నాను. ఓకే, భాను గారు సార్,
ప్రేమ గురించి ఆల్రెడీ గతంలో కూడా ఒక సినిమా తీశారు, ఆర్డిఎక్స్ లవ్ అని. అది లవ్ సినిమా కాదు సార్. లవ్ అని పెట్టారు కదా టైటిల్. ఆహా, అది ప్రొడ్యూసర్ పెట్టుకున్నాడు టైటిల్. ఓకే. అది అంటే ఇందులో యాక్చువల్గా నాది ఆర్డిఎక్స్ లవ్ కాదండి నా సినిమా టైటిల్. అలివేలు మంగ అండ్ టీమ్ నా టైటిల్. ఓకే. కానీ ఆ టైటిల్ కుదరదు, బిజినెస్ పరంగా పాయలు రాసి పెట్టుకున్న వ్యాపారానికి ఆర్డిఎక్స్ లవ్ అని వాళ్ళు పెట్టుకున్నారు టైటిల్. ఇది నేను నా ఇష్టపూర్వకంగా నా ప్రొడ్యూసర్ గారు ఒప్పుకుని నేను అనుకున్నట్టుగా తీస్తున్న సినిమా కాబట్టి దీనికి ప్రేమిస్తున్నాను టైటిల్ నేను పెట్టుకున్నాను. ఓకే. అంటే ప్రేమిస్తున్నానే ఇది ఎవరికి చెప్తారు? హీరోయిన్కి చెప్తుందా, హీరోయిన్ హీరోకి చెప్తుందా? ఆ సినిమా చూసి మీరు చెప్పాలి. అంటే ఏంటి అంటే ఇప్పటివరకు చూడండి కొత్త కంటెంట్ అండి, ఇప్పటివరకు చూడని కంటెంట్, ఇప్పటివరకు చూడని ప్రేమ కథ. ప్రతి ఇన్సిడెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఇది ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, మ్యూజికల్గా ఉంటుంది, విజువల్గా చాలా బాగుంటుంది, ఫోటోగ్రఫీ, డైలాగ్ బాగుంటుంది, సంగీతం బాగుంటుంది, మ్యూజిక్ లిరిక్స్ బాగుంటాయి, సాహిత్యం అన్ని రకాలుగానే సినిమా పకడ్బందీగా చాలా బాగుంటుంది సార్. ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలని నేను దేవుని ప్రేయర్ చేస్తున్నాను. అంటే ఇప్పటివరకు తెలుగులో చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. అవునండి. దీనికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? రియల్గా లేదు సార్, లేదు, రియల్ స్టోరీ ఏం కాదు, ఒక కొత్త నాకు వచ్చిన ఐడియాయే, బట్ న్యూ థాట్ సార్. ఖచ్చితంగా న్యూ స్క్రిప్ట్. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దుర్గా గారు, సో ఈ ఐబిఎం మ్యూజిక్ పైన ఫోక్ సింగర్స్ ఈ మధ్య చాలా జానపదాలు పబ్లిక్లో డీజేలు కానీ ఇలాంటి సాంగ్స్ కానీ బాగా హైప్ అవుతున్నాయి. సో వాళ్ళకి ఏమైనా ఎంకరేజ్మెంట్ ఇస్తారా? కంపల్సరీ చేస్తాం. అంటే ఏ రకంగా ఇస్తారండి? అంటే మీ ప్లాన్స్ ఏంటి? అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఎలా ఎంకరేజ్మెంట్ ఇవ్వబోతున్నారు? మీ ప్లాన్స్ ఏంటండి ఫర్దర్ ఎక్స్పాన్షన్కి? మంచి పాటలు చేద్దాం, మంచి పాటలు వస్తే తప్పకుండా చేసి దీని ఐబీ మెగా మ్యూజిక్లో పెట్టుకుంటాం, మనం పెడతాం. అంటే ఒక పాట చేయడానికి చాలా ఖర్చులు ఉంటాయి, లైక్ ఫీడింగ్ దగ్గర నుంచి కావచ్చు, మనకి సింగర్స్ దగ్గర నుంచి పాట షూట్ చేయడానికి, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో దీని పరంగా ఎలాంటి హెల్ప్ అందిస్తారు మీరు? అవునండి, మా టీం కూర్చుని దానికి సంబంధించిన ఖర్చుని బట్టి పాట రేంజ్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం దాన్ని. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్, ప్రేమిస్తున్న టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో డైరెక్టర్ గారికి నా క్వశ్చన్ ఏంటంటే ఏంటి అంటే మీ లైఫ్లో లవ్ స్టోరీ ఏమైనా చూపించారా, లేదంటే? సార్ నా లైఫ్లో లవ్ స్టోరీ అంటే లవ్ సినిమాలో తీసామండి సార్, లేదు అని కొత్తగా ఫీల్ అయ్యి నేను తీసాను ఈ స్క్రిప్ట్, అందుకే నావెల్టీగా ఉంటుంది ఖచ్చితంగా. యా, ఇందాక మీరు మాట్లాడుతూ మేడం గారు కూడా అంటే కొంచెం ఇబ్బంది పడ్డారు తన సినిమాకి అని చెప్పారు కదా, ఒకసారి మీరు చెప్తారా డీటెయిల్స్ అసలు ఏం జరిగింది? నమస్తే అండి, మీడియా అందరికీ నమస్తే. యాక్చువల్గా ఒక మూవీ చేశాను, ఎందుకంటే ఇప్పుడు దుర్గారావు గారు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పగా అనిపించింది నాకు. 3 లాంగ్వేజ్లో సినిమా చేసి ఒక సంస్థకు అప్పచెప్పినప్పుడు వాళ్ళు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, 10 లక్షల 20 లక్షల సింగర్స్కి పెద్ద పెద్ద సింగర్స్ని పెట్టి తమిళ్లో, తెలుగులో, ఒడియాలో పాడించి ఒక 15 లక్షలు ఖర్చు పెడితే వాళ్ళు ఒక 50,000 1,00,000 ఇస్తారు. మనమేమనుకుంటాం, బ్రాండ్ చూసి మనకేదో ప్రమోషన్స్ జరుగుతాయి, కానీ జరగదు. నాకు తెలిసిన పద్ధతిలో జరగదు. పెద్ద హీరోల సినిమాలు తప్ప చిన్న సినిమాల్ని ప్రమోట్ చేయరు. మేబీ RX100 లాగా ఆడియో హిట్ అయితే దాన్ని హెల్ప్ అవుతుంది వాళ్ళకంతే. ఇప్పుడు ఈ సినిమా కూడా RX100 కూడా నేనే చేశాను. సో ఇది కూడా నాకు వినిపించిన వెంటనే అనిపించింది, డెఫినెట్గా అంత హిట్ అవుతుంది నాన్న అని చెప్పాను. సిద్ధు, డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అన్న, చాలా బాగా చేసావు. సో అలాగే ఆ సినిమాకి నేను రైట్స్ ఒరియాలో అమ్ముకోవడానికో దేనికో అడగడానికి ట్రై చేస్తే కూడా వాళ్ళు ఒక 200 పేపర్లో సంతకాలు పెట్టుకో ఉంటారు. మీకు అందరికీ తెలిసిందే, కొత్తగా నేను చెప్పాల్సింది లేదు. సో నా సినిమాకి నాకు చిన్న అవకాశాలు కూడా లేదు ప్రమోషన్స్కి. నేను కూడా బయట వాళ్ళలాగా 3 నిమిషాలు 2 నిమిషాలు కూడా వాడుకోవడానికి లేదు. సో అలాంటప్పుడు నేను సినిమా తీసి నాకు ఎటువంటి ప్రయోజనం లేకుండా ఏదో ప్రమోషన్స్ ఏదో చేస్తారు కదా అని మనం ఇచ్చేసుకుంటే చిన్న సినిమాలు నలిగిపోతాయి, చిన్న సినిమాలు అన్నీ నలిగిపోతాయి. నాకు తెలిసి మనకు డబ్బులు రాకపోయినా వాళ్ళు ఇచ్చే 50,000 1,00,000 కోసం కక్కుర్తి పడకుండా దుర్గారావు లాంటి వాళ్ళ ప్లేస్లో పడేసా ఉంది సినిమాని. అది ఫ్రీగా ఏదో ప్రమోషన్స్కి వెళ్తుంది, యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడెక్కడో రీల్స్లోనో కొంచెం హైప్ అవుతుంది. అట్లీస్ట్ సినిమాకి కొంచెం ప్రాణం వస్తుంది. చిన్న సినిమాలు ఎందుకు, మంచి సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఓటీటీలో చూసారంటే అన్ని చిన్న సినిమాలే. టూరిస్ట్ అనేది ఉప్మా సినిమా ఏముండవు. సో అవన్నీ హిట్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? సినిమాలు బాగుంటాయి, ప్రమోషన్స్ లేదు వాటికి. సో ఓటీటీలో మనకు టైం పాస్ లేకుండా ఏదో ఒకటి చూసి సినిమాని హిట్ చేసుకుంటున్నాం. అలాగే జరుగుతుంది. కాబట్టి కనీసం థియేటర్లో కూడా జనాలు రావడానికి చిన్న సినిమాలకి పెద్ద హెల్ప్ అవుతుంది. దుర్గారావు గారు ఆల్ ద బెస్ట్ అండి. మీరు తీసుకున్న ప్రయత్నం చాలా గొప్పది, గట్టిది. మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అండి. దుర్గారావు గారు, అంటే సార్ ప్రొడ్యూసర్ గారు మీ క్వశ్చన్ అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఏంటంటే మీరు అన్నట్టు చిన్న సినిమాలకు ఒక ఎత్తున మాట్లాడతారు, పెద్ద సినిమాలకు ఒక ఆ రిలేషన్ వేరుంటుంది, మాట్లాడే విధానం కూడా వేరుంటుందని మీరు చెప్పారు ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు IBM అనే కంపెనీ పెట్టడానికి మెయిన్ రీజన్ మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారా,